ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రిస్మస్ ఆధ్యాత్మిక విధానంలో ఈ క్రిస్మస్ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ క్రిస్మస్ జరుపుకున్న జ్ఞానులు, గొల్లలు వారు ఏ విధంగా ఈ క్రిస్మస్ను ఆచరించారు, ఏ విధంగా జరుపుకున్నారు. క్రిస్మస్ అంటే క్రీస్తును వెదుకుట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాం. నిజానికి క్రీస్తు పుట్టిన సంగతి ముందుగా ఎవరికి తెలిసిందంటే యెరూషలేములో ఉన్న వారికి కాదు, ప్రధాన యాజకులకు కాదు, శాస్త్రులకు కాదు, తూర్పు దేశపు జ్ఞానులకు తెలిసింది. వారు యూదా దేశం వరకు యేసు ప్రభు వారి కొరకు వెతుకుతూ యెరూషలేమునకు వచ్చారు. ప్రియులారా, వారు వెతుకుతూ వచ్చారు. అందుకోసమే 105వ కీర్తన 4వ వచనం చెప్తుంది, ఆయనను వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. యెషయా గ్రంథం 55:6లో యెహోవా దొరకు కాలమున వెదుకుడి. సామెతలు 8:35లో చూస్తే నన్ను గనుగొనవాడు జీవమును గనుగొనును. 105వ కీర్తన 3వ వచనంలో యెహోవాను వెదుకువారు సంతోషిస్తారు. క్రిస్మస్ అంటే క్రీస్తును వెదుకుట. జ్ఞానులు వెతుకుతూ వచ్చారు. వారు సంతోషాన్ని పొందారు, ఆనందాన్ని పొందారు. సత్యదేవుడంటే యేసు ప్రభుని వెతికేవారు సత్యదేవుని తెలుసుకుంటారు, సత్యదేవుడిచ్చే ఆనందాన్ని పొందుకుంటారు. క్రిస్మస్ అంటే దేవుని వెదుకుట. నెంబర్ 1. నెంబర్ 2, క్రిస్మస్ అంటే దేవుని మార్గములో నడుచుట, మన మార్గములను విడుచుట. దేవుని మార్గాన్ని వెంబడించాలి. జ్ఞానులు ఇంతకాలము వారి మార్గంలో నడిచారు, వారి మార్గాన్ని అనుసరించారు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో వారు దేవుని మార్గంలో నడిచారు, నూతన మార్గంలో నడిచారు, నూతన జీవితాన్ని పొందుకున్నారు. క్రిస్మస్ అంటే దేవుని మార్గంలో నడుచుట, మన మార్గములను వదులుట. మన మార్గంలో దుఃఖం ఉంది, బాధ ఉంది, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి. అదే దేవుని మార్గంలో వీటన్నిటిలో నుండి తప్పించబడి శాంతి సమాధానంలో నడవడానికి అవకాశం ఉంది. నెంబర్ 3, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. అవును ప్రియులారా, గొల్లలు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభును ఆరాధించారు, స్తుతించారు, మహిమపరిచారు. క్రిస్మస్ అంటే అర్పించుట. జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించారు. అలాగే గొల్లలు కూడా వారికి కలిగిన వాటిని అర్పించి ప్రభును ఆరాధించారు. ఎంత గొప్ప విషయం. 4వది, క్రిస్మస్ అంటే క్రీస్తును ప్రకటించుట. తమతో చెప్పబడిన మాటలు ప్రచురించరి. లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో గొల్లల విషయమై వ్రాయబడిన మాటలు ఇవి. అవును ప్రియులారా, వారు విన్న వాటిని, కన్న వాటిని ఈ ప్రపంచానికి తెలియపరిచారు. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, సత్యాన్ని నమ్ముతున్నప్పుడు, సత్యంలో నువ్వు జీవిస్తున్నప్పుడు ఆ సత్యం గురించి ఇతరులకు తప్పకుండా చెప్పగలగాలి. చెప్పినప్పుడే వారు సత్యాన్ని తెలుసుకుంటారు. సత్య దేవునిలో దొరికే ప్రతి ఆశీర్వాదాన్ని, శాంతిని, సమాధానాన్ని పొందుకుంటారు. అలా పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన శాంతి, సమాధానం మీరు పొందుకోవాలని, సత్యదేవునిలో మీరు జీవించాలని కోరుకుంటూ ఈ వర్తమానం ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడి మా ప్రభువా, మీరిచ్చిన సందేశం కొరకై మీకు వందనాలు. క్రిస్మస్లో మిమ్మల్ని జ్ఞానులు వెదికారు, క్రిస్మస్లో గొల్లలు మిమ్మల్ని వెదికారు. ప్రభువా, వారు వెతకడం కాదు, వారు మీ యొద్దకు రావడం, వారు మిమ్మల్ని ఆరాధించడం, తద్వారా వారు సంతోషాన్ని పొందుకున్నారు, సమాధానాన్ని పొందుకున్నారు. కుటుంబాల్లో సంతోషం కరువైపోతున్న దినాలివి, సమాధానం కరువైపోతున్న దినాలివి. మీరిచ్చే శ్రేష్టమటి సంతోషం, శ్రేష్టమటి సమాధానం పొందుకోలాగున వీటికంటే ముఖ్యంగా మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి వారి హృదయాలను తెరవండి నాయన. వాక్యం వింటున్న మా ప్రియులను,
పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.